హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అంజీర్ డ్రై ఫ్రూట్ రోల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు డేట్స్ని అంటే ఖర్జూరాన్ని తీసుకొని ఇలా విత్తనాలన్నీ తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పది అంజీర్ని అరగంట సేపు నానబెట్టుకొని వాటిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ గసగసాలని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న 1/4 కప్పు కాజు, 1/4 కప్పు పిస్తా, 1/4 కప్పు బాదం వేసుకొని వేయించుకోవాలి. 2 to 3 minutes వేయించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం అంజీర్ పేస్ట్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న గసగసాలు వేసుకోవాలి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చెయ్యికి నెయ్యి రాసుకొని రోల్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక బేకింగ్ పేపర్ని తీసుకొని 1/4 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. నెయ్యి అంతా ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని గసగసాలని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని రోల్ని గార్నిష్ చేసుకోవాలి. తర్వాత ఈ రోల్ని బేకింగ్ పేపర్లో పెట్టుకొని ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 3 hours పెట్టుకోవాలి. 3 hours తర్వాత తీసి కట్ చేసుకుంటే అంజీర్ డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం హస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.